బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం. సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్. నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చా ప్రొడ్యూసర్ చేత? ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుద్ది? ఫ్లోర్‌లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటికెళ్ళను. అదే నార్మల్‌గా ఒక రోడ్డు మీదే చేస్తే రియలిస్టిక్‌గా ఉంటుంది, న్యాచురల్‌గా ఉంటుంది. సో, కథను బట్టి బడ్జెట్‌లు ఉంటాయి. సో, నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఆ ఇళ్ళలో జరిగే కథ, ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కథ కాబట్టి మాక్సిమం కొద్దిగా లిమిటెడ్‌గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను 'సరిలేరు నీకెవ్వరికి' చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుస్ సెట్ ఏసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను 'సరిలేరు నీకెవ్వరికి' అనిల్ సుంకర్ గారితోటి. పాపం దాదాపు 7, 8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. టన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో, చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమాకి కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో పని చేస్తున్నాను కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్‌కి ముందు టేబుల్ ప్రాఫిట్‌లో ఉంటున్నారు.